మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇది అంటే ఫస్ట్ టైం ఈ డిపార్ట్మెంట్లో ప్రెస్ మీట్ లాగా కండక్ట్ చేస్తున్నాము, ఈ యాన్యువల్ ప్రెస్ మీట్. సో దాంతో పాటే చాలా మంది మిత్రులు ఏమంటున్నారంటే ఈ హైరైజ్ బిల్డింగ్స్లో లాస్ట్ ఇయర్ సత్వాలో ఒక డెమో కండక్ట్ చేసినాము. అంటే మన కెపాసిటీ, మన కెపబిలిటీస్ ఏమున్నది హైరైజ్ బిల్డింగ్స్లో ఫైర్ అయితే అని చెప్పేసి. సో ఈసారి కొంచెం ఎక్కువ మందిని అందరినీ పిలిచి మీకు ఒక డెమో క్లాసు ప్లస్ ప్రెస్ మీట్, ఇది రెండు పార్ట్స్గా ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది ఆర్ఎంజీ కదా, ఆర్ఎంజెడ్, మై హోమ్ అండ్ ఆర్ఎంజెడ్కి సంబంధించినటువంటి కమర్షియల్ బిల్డింగ్ ఇది, అండ్ ఆఫీసెస్ అవన్నీ కూడా ఉంటాయి. సో ప్రతి హైరైజ్ బిల్డింగ్లో కూడా వాళ్ళకి ఇంటర్నల్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. అవి మెయింటైన్ చేయడం కోసం ఒక స్టాఫ్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ అంటారు వాళ్ళని. సో ఈ బ్లాక్ డ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క బిల్డింగ్ సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్. ఓకే, ఆ బ్లూ డ్రెస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్, సూపర్వైజర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అండ్ సెక్యూరిటీ స్టాఫ్ కూడా డిఫరెంట్ యూనిఫామ్ ఉంటుంది. సో ప్రతి హైరైజ్ బిల్డింగ్ అంటే మీనింగ్ ఏంటంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారము 15 మీటర్స్ అండ్ అబోవ్ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా హైరైజ్ బిల్డింగ్ కిందకి వస్తుంది. సో కమర్షియల్ బిల్డింగ్స్లోనైతే 15 మీటర్స్ అండ్ అబోవ్, ఎనీ 15 మీటర్స్ అండ్ అబోవ్ ఉన్నాయని కూడా హైరైజ్ బిల్డింగ్స్. అదే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అయితే 18 మీటర్స్కి వస్తుంది మన ఫైర్ యాక్ట్ ప్రకారము. అంటే స్టిల్ట్ ప్లస్ 15 మీటర్స్ అది లెక్క ఉంటుంది. సో ప్రతి హైరైజ్ బిల్డింగ్లో కూడా మనము ఫైర్ యాక్ట్ తర్వాత మన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా జనరల్గా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. బట్ మనం లాస్ట్ 1 year నుంచి కూడా మన ట్రైనింగ్ సెంటర్లో, ఫైర్ ట్రైనింగ్ సెంటర్లోనే వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. చాలామంది స్పాన్సర్ చేస్తున్నారు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత వేరే జాబ్ స్విచ్ అవుతున్నారని చెప్పేసి కొంత ప్రాబ్లం అయితే ఉన్నది. బట్ స్టిల్ వాట్ ఆర్ మన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ గవర్నమెంట్ బాడీ, మన రెస్పాన్సిబిలిటీని వాళ్ళకి నేర్పిస్తున్నాం అన్నమాట, ఫైర్ రెస్పాన్సిబిలిటీని. సో ఈ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ మొత్తం ఫైర్ సిస్టమ్స్ అన్నీ కూడా సూపర్వైజ్ చేసుకుంటూ అక్కడ ఎక్కడైనా ఫైర్ సంబంధించినటువంటి అలారం వచ్చినా కానీ లేకపోతే ఇండికేటర్స్ ఏమన్నా అలర్ట్ చేసినా కానీ ఇమ్మీడియట్గా ఆ ఏరియాకి అటెండ్ అవుతారు. సో ఆల్రెడీ మీరు కింద డెమోలో బ్రేక్ చేసి చూపించారా. సో ఫస్ట్ మనకి మొత్తం కంట్రీలో కూడా ఫస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి ముంబైలో ఫస్ట్ పెట్టారు, దాని తర్వాత నిజాం స్టేట్లోనే పెట్టారు. సో 12 ఫైర్ స్టేషన్స్ ఉండేది నిజాం టైంలో. మోరిస్ ఫైర్ ఇంజిన్ అని 1914లోనే కొన్నారనమాట. అది ఎక్కడో మ్యూజియంలో ఉన్నది అది. సో అది మనకి స్టార్టింగ్ ఆఫ్ ది ఫైర్ సిస్టమ్ ఇన్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్ హైదరాబాద్. దెన్ 2009లో ఏపీ కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ పేరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఈ పేరు మార్చడం జరిగింది. తర్వాత చట్టం మాత్రం 99లో చేశారు. 1999లో ఫైర్ యాక్ట్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. తర్వాత 2006లో రూల్స్ వచ్చినాయి. సేమ్ యాక్ట్ని స్టేట్ డివైడ్ అయినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. గత ఫ్యూ ఇయర్స్ మీరు గమనిస్తే తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంటు ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా చాలా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నది. ప్రధానంగా మనకి గోదావరిలో కానీ, తర్వాత భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం డిస్ట్రిక్ట్స్, ఖమ్మంలో కానీ, మహబూబాబాద్లో కానీ ప్రతి చోట కూడా వర్షాకాలంలో జరుగుతున్నటువంటి వరదల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రపోజల్ పంపిస్తే ఆ డిపార్ట్మెంట్ పేరుని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్. సో అదర్ దాన్ మెడికల్ అండ్ పోలీస్ ఎమర్జెన్సీస్, ఏ ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటెండ్ అవుతారు. ఇయర్ మొత్తంలో ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది, ఒకరోజు మిగిలింది. 7,383 ఫైర్ కాల్స్ని మనము ఫస్ట్ స్లైడ్
383 ఫైర్ కాల్స్ని అటెండ్ చేయటం జరిగింది. అందులో స్మాల్ కాల్స్ 7093, మీడియం 180, సీరియస్ 87 అండ్ మేజర్ 24. పెద్ద ఇంక్రీజ్ ఎక్కువ ఏం లేదు, 5.9% మాత్రమే ఇంక్రీజ్ కనపడింది. తర్వాత రెస్క్యూ కాల్స్ కూడా అటెండ్ అవుతారు మన వాళ్ళు. సో హ్యూమన్ రెస్క్యూ, యానిమల్ రెస్క్యూ 2 కాల్స్ను కూడా అటెండ్ అవుతారు. లాస్ట్ ఇయర్లో మనము 1767 పీపుల్ని రెస్క్యూ చేయడం జరిగింది ఫ్లడ్స్ నుంచి. ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి 495 మందిని రెస్క్యూ చేశాము. తర్వాత లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వాళ్ళని ఒక 40 మందిని బయటికి తీసుకొచ్చాము. మిగతా వెహికల్లో కానీ లేకపోతే ఎక్కడన్నా ఇరుక్కుపోతారు వాళ్ళని 54 పీపుల్ని బయటికి తీసుకురావడం జరిగింది. సిమిలర్లీ 103 యానిమల్స్ని కూడా రెస్క్యూ చేస్తున్నాము. సో ఇది కూడా రెస్క్యూ కాల్స్ కూడా 7.29 ఇంక్రీజ్ అయింది. బేసికల్లీ మన రెస్క్యూ కెపాసిటీని కూడా పెంచాం కాబట్టి ఆ నంబర్ కాస్త మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. సిమిలర్లీ ఎమర్జెన్సీ కాల్స్ అవి కూడా ప్రతి ఎమర్జెన్సీ కాల్ని అటెండ్ అవుతూ ఉంటారు. తర్వాత ఈ పంపింగ్ కాల్స్, మనకి వర్షాకాలం ప్రధానంగా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, సెల్లార్స్లో నీళ్లు చేరుకుంటుంటాయి. సో ఆ టైంలో కూడా గుర్తుపెట్టుకోండి, మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పంప్స్ ఉంటాయి. ఓకే, దాన్ని పంప్స్ తోటి మొత్తం డివాటరింగ్ చేస్తారు. సో లాస్ట్ ఖమ్మం ఫ్లడ్స్లో ఆ పంపులతోటి రోడ్డు కూడా క్లీన్ చేశారు మన వాళ్ళు. సో ప్రజలకి ఏం ప్రాబ్లం వచ్చినా కానీ మేము అటెండ్ అవుతామని ధైర్యంగా ముందుకు పోయినారు. సుధాకర్ వాజ్దేవ్, తర్వాత వేరే ప్లేస్లో హర్నాథ్ వెళ్ళారు. అందరూ కూడా ఎవ్వరు ఏమంటారు ఒళ్ళు దాచుకోవటం అనేది లేకుండా ఎంత కష్టమైనా కానీ మన వాళ్ళు ఈ యొక్క రెస్క్యూ కాల్స్ని అటెండ్ అయ్యారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా లాస్ట్ ఇయర్ మొత్తం కలిపి 8433 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యారు. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ 157. యాక్చువల్గా ఏంటంటే 1 సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ పర్ మంత్ అని ఆఫీసర్స్ పెట్టినారు. ఐ థింక్ డిస్కస్ చేసినాము, అట్లీస్ట్ 1 పర్ వీక్ అన్న చేయాలని చెప్పేసి వీళ్ళు ఇంక్రీజ్ దిస్ నెంబర్. ఇట్స్ ఓన్లీ టెక్నికల్గా ఏవైతే సర్ప్రైజ్ చేసేటో అంత మాత్రమే రిఫ్లెక్ట్ చేసినారు. బట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మాత్రం 8000 అంటే దాదాపు పర్ డే 30 దాకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత మన దగ్గర 147 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. సింగిల్ యూనిట్ అంటే ఒక సింగిల్ ఫైర్ ఇంజన్ ఉండేటి 119, డబుల్ యూనిట్ 2 ఫైర్ ఇంజన్స్, తర్వాత మల్టీ యూనిట్ ఉన్నది 1, అవుట్ పోస్ట్లో 9 ఉన్నాయి. తర్వాత వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చాము. టోటల్ 454 ఫైర్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసినటువంటి బ్రాంటో స్కై లిఫ్ట్ అనేవి 2 ఉన్నాయి. అట్లాంటిదే కానీ 30 మీటర్స్ వరకు పోయేది స్నార్కెల్ అని ఇంకొక ఎక్విప్మెంట్ ఉంది. తర్వాత ఇయర్ మనకి ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. టీటీఎల్ అంటారు, టర్న్ టేబుల్ ల్యాడర్ అని, ఫాస్ట్ రెస్క్యూ చేస్తారు దాంతో 27 మీటర్స్ హైట్ వరకు. సో 2 కొనేదానికి ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది. సిమిలర్లీ 104 మీటర్స్ బ్రాంటో, ఇప్పుడు మీరు చూసిన దానికంటే ఆల్మోస్ట్ డబుల్ హైట్ పోయేది. తర్వాత ఇంతకుముందు ఫైర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ వైజ్ ఉండకపోయేది. అప్పట్లో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ డివిజన్స్ లాగా పెట్టారు, అంటే 19 డివిజన్స్ లాగా పెట్టారు. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం దేనికి సెట్ కాకపోయేది. సో గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా 33 జిల్లాల్లో కూడా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉంటారు ఇప్పుడు అని. ఆల్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కానీ ఫైర్ రిలేటెడ్ ఎనీ అటెండెన్స్ అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు అది. సో ప్రతి ఫైర్మెన్ ఫైర్తో పాటు ఏ డిజాస్టర్ అయినా కానీ అటెండ్ అవుతారు. సో ఎందుకంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ అసెంబ్లీ ఏరియాస్లో ఉంటాయి కాబట్టి, డిఫరెంట్ తాలూకాల్లో ఉంటాయి కాబట్టి ఈజీగా అక్కడికి మన వాళ్ళు వెళ్ళి ఏదైనా రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఈ స్టేట్కి ఇది ఒక అసెట్ అవుతుంది ఫ్యూచర్లో, ఇది మన స్టేట్కి. తర్వాత ఇక ప్రొక్యూర్మెంట్కి వస్తే ఈ సంవత్సరం మొత్తం 2 మల్టీపర్పస్ టెండర్స్, 26 వాటర్ టెండర్స్, వాటర్ బౌజర్స్ ఒక 4, 18 మినీ వాటర్ టెండర్స్,
తర్వాత ఇంపోర్టెడ్ రెస్క్యూ టెంట్ ఒకటి వస్తుంది. సో మిగతా ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్లు టర్న్ టేబుల్ ల్యాడర్స్ అంటే ఇంతకుముందు మన బ్రాంటో లాంటిదే, కొంచెం డిఫరెంట్ మోడల్ అది. సో 27 మీటర్స్ హైట్ పోయేటటువంటి అప్రాక్సిమేట్లీ మనకి ఒక 10 ఫ్లోర్స్ వరకు కవర్ అయితే మెయిన్లీ మనకి హాస్పిటల్ రెస్క్యూస్లో బాగా పనికొస్తాయి ఇవన్నీ కూడా. అవి మనం ప్రొక్యూర్ చేస్తున్నాం. లాస్ట్ 1 ఇయర్లో 34.79 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ట్రెజరీలో జమ చేసినాము. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే 99 యాక్ట్లో పర్ స్క్వేర్ మీటర్ నాట్ స్క్వేర్ ఫీట్ ఫైర్ ప్రికాషన్ ఫీజు 10 రూపీస్, అంటే స్క్వేర్ ఫీట్కి 1 రూపీ మీరు ఇచ్చేది, మీరంటే ఎవరైనా బిల్డర్ ఇచ్చేది. మీ దృష్టిలో పెడదామని అంతే. దట్ ఈస్ ద నంబర్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.